ఆర్ యు రెడీ? యేసయ్య నా జీవితములో న్యాయము జరిగించు దేవా. యేసయ్య నా జీవితములో న్యాయము జరిగించు దేవా. కీర్తనల గ్రంథం 137వ కీర్తన 9వ వాక్యం నాతో పాటు చెప్పండి. నీ పసి పిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. మన జీవితంలో అనేక స్థలాలకు వెళ్ళి, అనేక చోట్లకి వెళ్ళి, అనేక వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకు న్యాయం చేయండి, నాకు నా కుటుంబానికి న్యాయం చేయండి, నాకు నా బిడ్డలకి న్యాయం చేయండి, నాకు నా వ్యాపారానికి న్యాయం చేయండి అని అనేక చోట్లకి వెళ్ళి, అనేక వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మనం ఈ మాట పలుకుతాం. ఎందుకని ఆ మాట మనం పలుకుతామంటే, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాం, న్యాయం జరిగిద్దని, ఆ వ్యక్తి న్యాయం చేయలా. ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళాం, ఆయన కూడా న్యాయం చేయలే. ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళాం, ఏమండి నాకు నా బిడ్డల మధ్య న్యాయం చేయండి అన్నాం, కానీ న్యాయం చేయలే. అటువంటప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాం, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తిని ఏమన్నామంటే, సార్ మీరు నా విషయంలో మీరు ఏం చేయాలి, న్యాయం చేయాలి. ఆ వ్యక్తి కనుక న్యాయం చేయట్లేదు అనుకో, మనం ఏం చేస్తాం, సార్ మీరు మా ఇంటి విషయంలో ఖచ్చితంగా ఏం చేయాలి, న్యాయం చేయాలి. బైబిల్ గ్రంథములో ఒక విధవరాలు ఉంది, ఆమెకి అన్యాయం జరిగింది. ఒక స్థలానికి వెళ్ళింది, అక్కడ న్యాయం జరగల. మరొక స్థలానికి వెళ్ళింది, న్యాయం జరగల. ఇంకొక చోటుకి వెళ్ళింది, న్యాయం జరగల. ఆమెకి ఎవరో ద్వారా సమాచారం అందింది. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే, ఒక న్యాయమూర్తి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే మనకు ఏం జరిగిద్ది, న్యాయం జరిగిద్ది. ఆ న్యాయమూర్తి ఎటువంటి న్యాయమూర్తి అంటే, ఇది లేకుండా ఏమీ చేయడు ఆయన. ఏంటిది అది? డబ్బు లేకుండా ఏమీ చేయడు. ఆ న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళి నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమని అడిగింది. కానీ ఆయన న్యాయం తీర్చకపోతే ఆమె ఆయన వదిలి వెళ్ళిపోలా. అక్కడే నిలబడి ఏముందంటే, మీరు తప్ప నాకు ఒక మార్గం లేదు, మీరే నాకు న్యాయం తీర్చాలి. మనుషునికి భయపడని, దెయ్యానికి భయపడని ఆ న్యాయమూర్తి ఆమెకు ఏం చేశాడు, న్యాయం చేశాడు. దేవాది దేవుడు పాత నిబంధనలో మరొక సంఘటన తెలియపరిచాడు. అదేంటంటే, జలహాపేదుకి 5 కుమార్తెలు, వాళ్ళ నాన్న యొక్క వారసత్వపు ఆస్తి ఎవరికి చెందాలంటే వారి బిడ్డలకు చెందాలి. అంటే మగ బిడ్డలకే చెందాలి, కానీ అది ఎవరికి చెందకూడదు, ఆడపిల్లలకి చెందకూడదు. అందువలన వీళ్ళేమనుకున్నారంటే, మా ఇంట్లో మగ బిడ్డలే లేరు, అన్నయ్యలు కానీ తమ్ముళ్ళు కానీ లేరు, ఇప్పుడు మేమందరం సహోదరులమే, మా ఆస్తి ఇంకొకరికి వెళ్ళిపోతుంది, మా సంపద ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతుంది, మా నాన్న సంపాదించింది ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతుంది. అందువలన వాళ్ళకి ఏం జరగాలి, న్యాయం జరగాలి. ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగదు అని వాళ్ళకి అర్థమైంది. ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళి, దేవా మాకు న్యాయం జరగాలి తండ్రి అని మొర్ర పెట్టగా, దేవాది దేవుడు మోషేను నిలబెట్టి, వాళ్ళు అడిగింది యుక్తమే అని చెప్పి వాళ్ళందరికీ వాళ్ళ తల్లి తండ్రుల ఆస్తి వాళ్ళ ఆడపిల్లలకు వచ్చేటట్టు నా దేవుడు చేశాడు. అక్కడ ఏం జరిగింది, న్యాయం జరిగింది. ఇశ్రాయేల్ దేశపు ప్రజలు, యెరూషలేములో ఉన్న ప్రజలు, యూదా ప్రజలు యెరూషలేము నుండి, ఇశ్రాయేల్ దేశము నుండి వారు బబిలోన్ దేశానికి కొనిపోబడ్డారు బానిసలుగా. అటువంటి బానిసగా ఉన్నప్పుడు వారి దేశాన్ని జ్ఞాపకం చేసుకొని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని, వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని, వాళ్ళు బానిసత్వములో వారు పడే ఇబ్బందులు, వాళ్ళ కన్నీరును చూసి ఏమంటున్నారు తెలుసా, దేవా మాకు న్యాయం చేయవా, దేవా మా పక్షాన నిలబడే వాళ్ళు ఎవరు లేరయ్యా, ఒక లాయర్ లేరయ్యా, ఒక కోర్టు వాళ్ళు ఎవరు లేరయ్యా, మీరు మా పక్షాన న్యాయం చేసే దేవుడవు నువ్వు ఒక్కడవేనయ్యా, మీరు మాకు న్యాయం చేయాలి. మా జీవితాల్ని ఇలా చేసిన వాళ్ళ కుటుంబాల పట్ల నువ్వు న్యాయం చేయాలి, ఆ దేశం పట్ల నువ్వు న్యాయం చేయాలి. మమ్మల్ని ఈరోజు ఏ ఆధారం లేకుండా మార్చేశారు, ఉపయోగం లేని వాళ్ళగా మార్చేశారు. మీరు మా కుటుంబం పట్ల ఏం చేయాలి, న్యాయం చేయాలి. కీర్తనల గ్రంథం 137వ కీర్తన అటువంటి కీర్తన.
ఏ కీర్తన తెలుసా? దేవుని దగ్గర అడుగుతున్నారు, తండ్రి మాకు ఏం చేయి, న్యాయం చేయి. ఈ రోజున నీతో దేవాది దేవుడు చెప్పేది, ఎక్కడికి వెళ్ళినా నీకు న్యాయం జరగట్లేదా? ఈ రోజు నేను చెప్పనా, డిస్ట్రిక్ట్ కోర్టులోకి వెళ్ళావు, అక్కడ న్యాయం జరగట్లా. అక్కడ న్యాయం జరగలేనంత మాత్రాన ఇక నీకు న్యాయం జరగదనా? ఇంకొక కోర్టులోనికి వెళ్తావు. అక్కడ జరగలేనంత మాత్రం న్యాయం జరగదనా? ఇంకొక కోర్టుకి వెళ్తావు, హైకోర్టుకి వెళ్తావు. అక్కడ న్యాయం జరగలేనంత మాత్రం న్యాయం జరగలేదనా? ఇంకొక కోర్టుకి వెళ్తావు, సుప్రీం కోర్టుకి వెళ్తావు. ఈ రోజున నువ్వు అనేక చోట్ల తిరిగి ఆఖరికి సుప్రీం కోర్టు కూడా తిరిగి న్యాయం జరగలేదా? సుప్రీం కోర్టుకి మించిన ఒక న్యాయమూర్తి మనకున్నాడు. ఆయన వైపు తిరుగు, నా దేవుడు నీ పక్షాన న్యాయం చేయగలిగిన సమర్థుడు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొర్ర పెడుతున్నారు, మీరు మాకు న్యాయం చేయాలి దేవా. ఆ కీర్తన ఏ కీర్తన? కీర్తనలు 137వ కీర్తన. రోమాపత్రిక 12వ అధ్యాయం, రోమాపత్రిక 12వ అధ్యాయం 17, 18, 19, 20, 21 నాతో పాటు. కీడుకు ప్రతి కీడు ఎవనికిని చెయ్యవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. సఖ్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట పాస్టర్ గారి పని. ఎవరి పని అది? గట్టి చెప్పండి. పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చెయ్యుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. ఈ మాట గట్టిగా. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఇప్పుడు నాతో పాటు చెప్పండి, ఇప్పుడు మన పసిపిల్లల్ని బండకేసి కొట్టొచ్చా? ఇందాక కొట్టొచ్చు అన్న వాళ్ళందరూ మర్యాదపూర్వకంగా చేతులు పైకి ఎత్తండి. కాదు, మళ్ళీ మీరు బండకేసి కొడితే నా మీదకి వస్తారు. ఆ పాస్టర్ గారు చెప్పారండి, మళ్ళీ టీవీలోకి వస్తారు. నాకు ఈ బాధ పట్టలేండి. చెప్పండి, చేతులు పైకి ఎత్తండి. ఇందాక 90% ఎత్తారు, వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఎత్తడమ్మా. అదే మరి, అదే. ఆర్ యు రెడీ? ఇప్పుడు నా చేతులు నాతో పాటు చెప్పండి. ఇప్పుడు మీ పసిపిల్లలను బండకేసి కొట్టొచ్చా? కొట్టకూడదు అని స్లోగా కాదు, గట్టి చెప్పండి. మీ పసిపిల్లల్ని బండకి వేసి కొట్టొచ్చా? కొట్టకూడదు. కర్రతోనే కొట్టాలి, చేతితో కొట్టకూడదు. అది కూడా ఎక్కడి నుండే కొట్టాలంటే ఇక్కడ నుండి ఇక్కడ దాకా కొట్టకూడదు, ఇక్కడ నుండి కిందకి కొట్టాలి. అందుకే మా నాన్నగారు అంటుంటారు, ఈ ప్లేస్ ఇచ్చాడు, కొడితే మళ్ళా తిమ్మిరెక్కిపోవాలంతే. హల్లెలూయా. ఏసు రక్తమే చేయం. ఎప్పుడో ఇంటర్మీడియట్లో కొట్టిన దెబ్బ ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు. కొడితే మా నాన్నగారు కొడితే సన్నటి కర్ర కొడితే మళ్ళీ అప్ప అంతే. నువ్వు దేని మీద కొట్టకూడదు, బండకి వేసి కొట్టకూడదు. ఇంకొక పసిపిల్లల్ని బండకేసి కొట్టాలా? ఇంకొక పిల్లల్ని బండకేసి కొట్టాలా? ఇశ్రాయేలు ప్రజల యొక్క శత్రువులు, యూదా ప్రజల యొక్క శత్రువులు, యెరూషలేము యొక్క శత్రువులు బబిలోన్ ప్రజలు. మనకి శత్రువు సాతాను, మనకి శత్రువు దెయ్యపు శక్తి. వాడు వచ్చి మన పిల్లల్ని మత్తు పానీయాల్లోకి నడిపిస్తున్నాడు, వాడు వచ్చి సిగరెట్లోకి నడిపిస్తున్నాడు, వాడు వచ్చి కోపంలోకి నడిపిస్తున్నాడు, వాడు వచ్చి ద్వేషంలోకి నడిపిస్తున్నాడు, వాడు మన పిల్లల్ని పాడు చేస్తున్నాడు. నువ్వేం చేయాలంటే వాడి పిల్లల్ని తీసుకొచ్చి క్రీస్తు అన్న బండ మీద కొట్టి చంపాలి. క్రీస్తు అన్న బండ మీద కొట్టి చంపాలి. అసూయ మన పిల్లోడు కాదు, అసూయ మన పిల్లోడు కాదు, ద్వేష మన పాప కాదు, తాగుడు మన బిడ్డ కాదు, సిగరెట్ మన బిడ్డ కాదు. ఎవరి బిడ్డ అది? మళ్ళీ చెప్పండి. ద్వేషం మన పిల్లలు కాదు,
అసూయ మన పిల్లలు కాదు, కోపం మన పిల్లలు కాదు, తాగుడు మన పిల్లలు కాదు, సిగరెట్ మన పిల్లలు కాదు. ఎవరి పిల్లలు? సాతానుగాడి పిల్లలు. వాడి పిల్లల్ని మనం పట్టుకోవాలి. మన పిల్లల్ని పాడు చేసినా వాడి పిల్లల్ని మనం పట్టుకోవాలి. ఆ ద్వేషాన్ని మనం పట్టుకోవాలి, ఆ కోపాన్ని మనం పట్టుకోవాలి, మత్తుపాన్ని మనం పట్టుకోవాలి. క్రీస్తు అన్న బండ మీద మీరు వస్త్రాలు ఎలాగైతే ఉతుకుతారో అలా అసూయని క్రీస్తు అనే బండ మీద ఉతకాల. క్రీస్తు అన్న బండ మీద కొట్టాల. క్రీస్తు అన్న బండ మీద కొట్టాల. ద్వేషాన్ని క్రీస్తు అన్న బండ మీద కొట్టాల. కోపాన్ని క్రీస్తు అన్న బండ మీద కొట్టాల. తాగుడును కొట్టాల. సిగరెట్ను కొట్టాల. నీ ఇంటిలో ఆ బిడ్డలు ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆర్ యు రెడీ? కానీ ఎవరిని మనం బండకేసి కొట్టకూడదు? మన పిల్లల్ని బండకేసి కొట్టకూడదు. ఒక మాట మీరు గమనించండి. వీళ్ళు చేసిన ఈ ప్రార్థన, వీళ్ళు పాడిన ఈ పాట నీ పిల్లల్ని పట్టుకొని వారిని బండం వేసి కొట్టు, వాడు ధన్యుడు అన్న ఈ పాట, అన్న ఈ ప్రార్థన జరిగిందా లేదా? జరిగింది. అహష్వేరోషు భార్య ఎవరు? ఎస్తేర్. ఆయన కాలములో బబిలోను దేశాన్ని చరిత్ర ప్రకారం ముట్టడి వేశాడు. ముట్టడి వేసి యూదా పిల్లల్ని ఎలా బండకేసి కొట్టారో, నీ పసి పిల్లల్ని బండకేసి కొట్టినట్టుగా బబిలోను దేశ ప్రజల పిల్లల్ని బండకేసి కొట్టారు. వాళ్ళు చేసిన ప్రార్థన జరిగింది, వాళ్ళు పాడింది జరిగింది. ఈరోజు మనం చేసే ప్రార్థన జరగచ్చు. మనం పాడే పాటలు శత్రువులకు జరగచ్చు. అది జరగకుండా ఉండడానికి మనం ఏం చేయాలి తెలుసా? వారిని క్షమించండి. నీ వైపు వాళ్ళని తెప్పండి ప్రభువా. నీ కనికరం వాళ్ళ వైపు తెప్పండి అయ్యా. నీ కృప వాళ్ళ మీద పడని గాక, నీ కృప వాళ్ళ మీద పడినేను గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.